హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే థర్స్డే అనుకోకుండా బంద్ అని హాలిడే ఇచ్చారు కదా స్కూల్స్కి, ఆ వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి వెన్స్డే నైట్. శ్రీకర్ ఏం చెప్పాడంటే, అమ్మ రేపు హాలిడే వచ్చింది కదా, నువ్వు నేను ఇంకా దీని పేరు నన్ని అనమాట, వాడి బొమ్మ, నన్ని కలిసి నా రూమ్లో పడుకుందాము అని చెప్పాడు. నాన్న ఇక్కడ ఏసీ లేదు కదా, ఎందుకు ఏసీ రూమ్లో పడుకుందాము అంటే, లేదు నువ్వు నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పానన్నావు కదా శ్రీకర్ రూమ్లో పడుకోవట్లేదు అని, సో ఈరోజు నేను పడుకుంటాను, నాతో పాటు నువ్వు కూడా పడుకో అని చెప్పేసి లాక్కొచ్చి ఇక్కడ పడేశాడనమాట. సో ఫైనల్గా అయితే మేము ఇక్కడైతే పెట్టాం పడుకుందాం అని చెప్పేసి. తన ప్లాన్ ఏంటంటే, రేపు హాలిడే కాబట్టి ఇక్కడైతే ఎక్కువసేపు టీవీ చూడొచ్చు, అది హాల్లో చూస్తే వాళ్ళ నాన్న కట్టే ఎంతసేపు చూస్తావు అది ఇది అంటారని ఇక్కడ పెట్టాడేమో అని నేను అనుకున్నాను. సో నేను అనుకున్నట్టుగానే టీవీ అయితే చాలాసేపు చూశాడు. ఏవేవో ఛానల్స్ చూస్తూ ఉంటాడు, మనం పెట్టిన ఛానల్స్ తప్ప. అలాంటివన్నీ సెన్సిటివ్ కంటెంట్ అయితే ఊరుకోనులేండి, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో 3కి సడన్గా లెగ్స్ చూస్తే బాగా కదులుతున్నాడు, ఏంటా అని చూస్తే దోమలు కుట్టేస్తున్నాయి. సరే అని చెప్పి కూలర్ తెచ్చిపెట్టాను, పదా వెళ్ళి ఏసీ రూమ్లో పడుకుందాము అంటే, వద్దు అమ్మా ఇక్కడే పడుకుందాం అని చెప్తున్నాడు. సరే కదా అని చెప్పి నేను కూడా ఇంకా కూలర్ స్పీడ్ పెంచి అలా పెట్టేసి నిద్రపోయాను అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్. సో ఇప్పుడైతే నేను ధనియా వాటర్ పెట్టాను, ధనియాలు మెంతులు పన్నీర్ కూడా వేసేసి ఒక బాయిల్ రానిచ్చిన తర్వాత తాగేస్తాము. తర్వాత అయితే పక్కనే పాలు కూడా కాగుతున్నాయి, ఫ్రిడ్జ్లో పాలు అనమాట, సో అందుకని అలా ఉన్నాయి. తర్వాత అయితే శ్రీకర్ కూడా లేచి వచ్చి బ్రష్ చేసుకొని వచ్చి మ్యాగీ అని అడుగుతూ ఉన్నాడు అనమాట. యాక్చువల్గా ఈ వీక్లో చాలాసార్లు అడిగాడు, 2 వీక్స్ అయిపోయిందో 3 వీక్స్ అయిపోయిందో తిని. సరే కదా చేద్దాము అని అనుకుంటే, అమ్మ నేను చేస్తాను అని చెప్పాడు. యాక్చువల్గా ఒక 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా ఒకసారి ట్రై చేశాడు, అప్పటి నుంచి నేను చేసుకుంటా అంటున్నాడు. దట్టు ఏంటంటే వాళ్ళ స్కూల్లో మమ్మీకి హెల్ప్ చేయాలి, ఇంట్లో పనులన్నీ చేయాలి, అమ్మాయిలు అబ్బాయిలు అలా ఏమి ఉండదు, ఎవరైనా కూడా డొమెస్టిక్ హెల్ప్ ఎవరైనా చేయాలి, అలాంటి కాన్సెప్ట్స్ ఎక్కువగా ఉంటాయి. సో దానికి వాడు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడో ఏమో తెలీదు, ప్రతిదీ అమ్మ నేను హెల్ప్ చేస్తా, అమ్మ నేను అది చేస్తా, నాన్న నేను ఇది చేస్తా అని చెప్తా ఉంటాడు. నేను పెద్దయిన తర్వాత ఎలాగో చేసుకోవాలి కదా, ఇప్పటి నుంచే ఎందుకు అంటే, లేదు నేను చేస్తా అలా చెప్తాడనమాట. సరే వీడియో తీనా అంటే తీయ అన్నాడు. సో అందుకోసం వీడియో అయితే తీశాను. ఫైనల్గా అయితే తనకి మ్యాగీ అయిపోయిన తర్వాత పెట్టిచ్చేస్తే తినేస్తాడు. నార్మల్గా అట్లా పొడవుగా ఉంటే నచ్చదనమాట, తను తినడానికి వీలు కాదు స్పూన్ తోటి, అందుకే ముందే ఇలా చిన్నగా చేసి ఇచ్చేయమంటాడనమాట. సో అప్పుడైతే తనకి తినడానికి స్పూన్కి అంతా వీలుగా ఉంటుంది అని చెప్పి వాడైతే ఫీల్ అవుతాడు, ఎప్పుడు ఇలాగే అడుగుతూ ఉంటాడు. ఇంకా ఇప్పుడైతే నేను మా హస్బెండ్ కోసం సేమియా ఉప్మా చేస్తున్నాను. సో మా ఇంట్లో రవ్వ ఉప్మాల కన్నా సేమియా ఉప్మా, అటుకుల ఉప్మా ఎక్కువ నడుస్తూ ఉంటాయి. నేనైతే ఉప్మాకి అస్సలు ఫ్యాన్ కాదు, అంటే అలానే హ్యాటర్ కూడా కాదు, బట్ నేను రెగ్యులర్గా మా ఇంట్లో నేనైతే ఉప్మా తినను. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గెస్ట్లో పెడితే తినక తప్పదు అని మా ఫ్యామిలీలో అయితే నేను ముందే చెప్పేస్తాను నేను ఉప్మా తినను అని చెప్పి. సో అదనమాట ఉప్మా స్టోరీ. ముందైతే ఇక్కడ చేస్తున్నాను, మనకి తాలింపది పెట్టుకోవాలి కదా, అదే పెడుతున్నాను. సేమియా ఏంటంటే నేను ఎంటీఆర్లో ఆల్రెడీ ఫ్రైడ్ తీసుకుంటానమాట, అంటే మనకి వేపేసిన సేమియా వస్తుంది కదా, మేము అదే తీసుకొస్తాము. ఈవెన్ పాయసాలు ఇవన్నీ కూడా కేసరి చేసుకోవాలన్నా కూడా మేము దాంతోనే చేసుకుంటాము. నార్మల్ సేమియాతో పోలిస్తే అది కొంచెం దళసరిగా ఉంటుందన్నమాట. సో మనకి వైట్ సేమియా కొంచెం సాఫ్ట్గా అలా ఉంటుంది కదా, నార్మల్గా ఆ సేమియా అయినా మనం వేయించుకోవాలి కదా సేమియా ఉప్మాకి. సో ఇక్కడ అంటే అందరూ చేసేదే కదా ఉప్మా అని చెప్పి నేనైతే పెట్టలేదు, సో చేసేస్తూ ఉన్నానమాట ఫాస్ట్గా. నేనైతే ఎలా చేస్తానంటే, ఆయిల్ వేసేసి దానిలో ఫస్ట్ అయితే నేను పల్లీలు వేస్తాను, పల్లీలు వేగడానికి టైం పడుతుంది కదా, తర్వాత పోపు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసేసి వేయించిన తర్వాత సాల్ట్ వేసేసి వాటర్ 1:2 అయితే వేస్తాను. 2 పట్టేస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రైడ్ కొంచెం దళసరిగా ఉంటుంది అని చెప్పాను కదా, అందుకని. నార్మల్గా మనకి వైట్ సేమియా అయితే 2 పడితే కొంచెం మరీ సాఫ్ట్గా అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడైనా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి సేమియా ఉప్మా చేయమంటే పెద్ద టాస్క్ అనమాట. నేను చికెన్ మటన్ ఏదైనా వండడానికి ఇష్టపడతాను, కానీ సేమియా చేయాలంటే నాకు అక్కడ కంగారు వచ్చేస్తుంది. వాళ్ళకి ఇంట్లో వైట్ సేమియా ఉంటుంది అనమాట. మా అత్తయ్య చెప్తారు, పల్లవి 1.5 పోయిరా ఫస్ట్ అని చెప్పి, నేను పోయడమే 2 పోసేస్తాను, అది బాగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. పాపం ఎలా తింటారో అనిపిస్తూ ఉంటుంది. సో ఉప్మా అయితే రెడీ అయిపోతుంది, చూసారు కదా. సో మీకు కూడా అలా మన చుట్టాల్లో అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో, అత్త వాళ్ళ ఇంట్లో వంట చేయాలంటే కొంచెం కంగారుగా ఏమన్నా అనిపిస్తూ ఉంటుందా? అంటే ఓన్ కిచెన్ కాకుండా ఇంకెవరింట్లో వంట చేయాలన్నా కొంచెం నాకైతే కంగారుగా అనిపిస్తుంది. స్పూన్లు ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, అందుకని. ఇక్కడైతే నా కోసం ముజ్లేలి అయితే నేను వేసేసుకుంటున్నాను. నేను
కెలాగ్స్ వాళ్ళది ఫ్రూట్ అండ్ నట్ ఒకటి ఎప్పుడు ఇంట్లో ఒకటి పెట్టుకుంటాను. కేజీ రాదు యాక్చువల్‌గా 900 గ్రామ్స్ ఎంతో ఉంటుంది. అదైతే తెచ్చేసి ఇంట్లో ఎప్పుడు పెట్టుకుంటాను. ఎక్కువ నేనే తింటానండి. ఇంక ఇంట్లో ఎవరు తినరు. సో, అది నాకు ఫాస్టింగ్‌లప్పుడు అలా ఉన్నప్పుడు నేనైతే అది తింటూ ఉంటాను. శ్రీకర్ అయితే ఇంకా తినేసి ప్లేట్స్ ఇంట్లో ఏసేసి పాలు తాగేసి టీవీలో అయితే దూరిపోయాడు. లేచేటప్పుడే కొంచెం లేట్‌గా లెగిచాడు. నేను కూడా కొంచెం లేట్‌గానే లేసాను. స్కూల్ లేదు కదా అందుకని. సో, టీవీ అయితే పెట్టేసి దానిలోకైతే దూరిపోయాడనమాట. అమ్మ నువ్వు నా దగ్గరుండు, అమ్మ నువ్వు నా దగ్గరుండు అంటే నేను ఇక్కడికి వచ్చి కాఫీ తాగాను. ఇది నేను ముసలి తింటుంటే నేను నీకు తినిపిస్తానమ్మా అని చెప్పాడు. ఎందుకు నాన్న అంటే మా స్కూల్లో మమ్మీకి హెల్ప్ చేయమని చెప్పారు అని చెప్తున్నాడనమాట. నీకే తినడం రాదు నాకెలా తినిపిస్తావు అంటే అమ్మ వీడియో తీసుకో, అమ్మ వీడియో తీసుకో అని చెప్తున్నాడు. లాస్ట్ స్పూన్ పెట్టి అమ్మ బాగుందా, టేస్టీగా ఉందా అని అడుగుతున్నాడనమాట. ఇంకా 2 స్పూన్స్ ఉండంగా పెట్టేసి వాడికి ఇంకా పెట్టాలనిపించలేదు అనుకుంటా. అమ్మ ఇంత తినకూడదు ఇంకా చాలు నువ్వు ఎక్కువ తినేసావు అని చెప్తున్నాడు. నాకు భలే నవ్వొచ్చింది. అంటే రోజు నేను పెడతాను కదా, ఈరోజు తను పెడుతుంటే కొన్ని మెమరీస్ అలా ఉంటాయన్నమాట. మా ఇంట్లో ఇలాంటి అద్భుతాలు సంవత్సరంలో కొన్ని సార్లు మాత్రమే జరుగుతాయి. ఎందుకంటే ఎప్పుడు మనం సర్వీస్ చేయటమే కానీ చేయించుకోవటం ఉండదు. ఇంకా ఫైనల్గా అయితే వంట చేయాలి కదా, దానికోసం ఇప్పుడు నేను పాలక్ రైస్ చేద్దాం అనుకున్నాను. ముందుగా అయితే హాట్ వాటర్ తీసుకున్నాను. ఇది డైరెక్ట్ ఓవెన్లో పెట్టేసిన వాటర్ అనమాట. చాలా వేడిగా ఉన్నాయి. ఒక 3 మినిట్స్ అలా పెట్టాను. పెట్టి ఆ బౌల్లో ఇలా పాలకూర కట్ చేసేస్తున్నాను. ఇది ఆల్రెడీ కడిగిన పాలకూరే కానీ ఎందుకులే అని చెప్పి ఒకసారి వేడి నీళ్ళలో అయితే వేసాను. మరి ఎక్కువసేపు ఉంచేస్తే దానిలో పోషకాలు పోతాయి. జస్ట్ 3 మినిట్స్ ఉంచానన్నమాట. ఈలోపు ఆనియన్స్ కట్ చేసేద్దాము అని చెప్పేసి. రైస్ అంటే ఏం లేదు, కొంచెం పులావ్ లాగా. శ్రీకర్ బిర్యానీ అని చెప్తున్నాడు. నేనేం ప్లాన్ చేయలేదు, అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ హాలిడే కదా, సో అందుకని. మామూలుగా కూడా గురువారం నేను నాన్ వెజ్ తినను. మా వాళ్ళు తింటానంటే చేస్తాను కానీ సండే కానీ సాటర్డే కానీ చేస్తాను అని అంటే లేదు, బిర్యానీ నేను ఇంట్లో ఉన్నాను కదా అలా చెప్తున్నాడు. సరే ఇదేదో పులావ్ లాగా మేనేజ్ చేసేద్దాము అని పాలకూర హాట్ వాటర్లోంచి తీసేసి ఒక మిక్సీ జార్లో మిర్చి ఇంకా అవి వేసేసి మిక్సీ పట్టేశాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. తర్వాత ఇంకా రైస్ కుక్కర్ గిన్నెలో చేసేస్తే మనం దాన్ని రైస్ కుక్కర్లో దించేస్తే ఏంటంటే రైస్ పొడిగా ఉంటుంది కదా, సో అందుకని ఇది పెట్టానన్నమాట. ఇది స్టార్ట్ చేసినప్పుడే ఆల్రెడీ బాస్మతి రైస్ అయితే నానబెట్టాను. ఇక్కడ సగం ఆయిల్ సగం గీ తీసుకున్నాను నేను. మనం ఎప్పుడైనా పులావ్స్ చేసేటప్పుడు సగం గీ సగం ఆయిల్ తీసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మొత్తం ఆయిల్ వేసుకున్నా వేరుగా ఉంటుంది, మొత్తం గీ వేసుకున్నా వేరుగా ఉంటుంది. కానీ సగం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. తర్వాత దీనిలో హోల్ గరం మసాలా అంతా యాడ్ చేశాను. అంటే చెక్క, లవంగం, షాజీరా ఆకు, పువ్వు, ఇలాగా మరాఠీ మొగ్గ అన్నీ యాడ్ చేసేసాను. అవి కొంచెం వేగినాయి అనుకున్న తర్వాత ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి వేస్తున్నాను. నేను మరీ అంత సన్నగా ఏం కోయలేదు, నార్మల్గా కట్ చేశాను. యాక్చువల్గా టమాటాలు ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంట్లో టమాటాలు లేవు. ఇన్స్టామార్ట్ ఓపెన్ చేస్తే 55 రూపీస్ చూపిస్తుంది. ఇంకా ఏమీ తెప్పించడానికి లేవు. అదొకటే తెప్పిస్తే మళ్ళీ నాకు ఒక 30 రూపీస్ డెలివరీ పడుతుందనమాట. నేను టు బీ ఫ్రాంక్ చెప్పేస్తున్నాను. సో దానికోసం అయితే టమాటాలు తెప్పించలేదు. ఏంటో టమాటాలును ఉల్లిపాయలు ఆకాశంలోకి వెళ్ళిపోయాయి సడన్గా. అరుణాచలం నుంచి వచ్చేలోపు రేట్లు అలా పెరిగిపోయినట్టు అనిపించేసింది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా పాలకూర, పచ్చిమిర్చి, సో ఇది కూడా యాడ్ చేసేస్తున్నాను. దీంతోపాటు జార్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కూడా వేసానమాట. ఇది దగ్గరకు వచ్చేదాకా అట్లా వదిలేసాను. చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు దీనిలో స్పైసెస్ అనేవి యాడ్ చేస్తున్నాను. యూజువల్గా నేను పులావ్స్ చేసేటప్పుడు చాలా వరకు పులావ్లో కారం వేయడానికి ఇష్టపడను. అంటే పచ్చిమిర్చి కారంతోనే బాగుంటుంది అని ఫీల్ అవుతాను. మీకు కావాలి అనుకుంటే నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు. మీరు దీన్ని నార్మల్గా అన్ని వెజిటబుల్స్, గ్రీన్ పీస్ కానీ లేకపోతే ఆలు కానీ క్యారెట్ కానీ అన్నీ వేసుకుని కూడా చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గా ఇలా తినాలని చెప్పేసి చేస్తున్నాను. మీరు కావాలి అంటే కాజు కానీ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో అలాగే ధనియాల పొడి యాడ్ చేశాను. అలాగే ఇంట్లో చేసిన గరం మసాలా ఉంది, ఇది ఫ్రెష్ కాదు, ఒక 2 days అట్లా అవుతుందన్నమాట. సో అది కూడా వేసాను. సో మీ దగ్గర ఫ్రెష్ చేసుకుంటే ఈ పులావ్స్ ఎప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి, బిర్యానీస్, పులావ్స్. సో ఇంకా ఏముంది, తర్వాత ప్రాసెస్ మీ అందరికీ తెలిసిందే కదా. సరిపడా నీళ్ళు, దాని తర్వాత బియ్యం వేసేయడమే. ఒక పొంగు వచ్చిన తర్వాత నేనైతే 1కి 2 వేసేసాను. ఎందుకంటే ఎలక్ట్రికల్ కుక్కర్లో పెడతాం కాబట్టి 2 వేస్తే ఎలాగో పొలుకుగానే వస్తుంది, ఏమీ సాఫ్ట్ అయిపోదు అనమాట. మనకు ప్రెషర్ కుక్కర్లో అయితే 1.5 పోస్తే సరిపోతుంది. సో మన ఛానల్కి చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ.
థ్యాంక్ యూ. చాలామంది కామెంట్స్ పెట్టారు. నేను అందరికీ మ్యాక్సిమం రిప్లైలు ఇవ్వడానికే ట్రై చేశాను. ఎవరికైనా రిప్లై ఇవ్వలేకపోతే కనుక సారీ. అలాగే మీరందరూ నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలామంది పార్వతి ఛానల్లో చూసొచ్చారు, కొంతమంది రాధా గారి ఛానల్లో చూసొచ్చారు. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఎంకరేజ్ చేయండి. మీకు ఏమైనా వీడియోలు కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేనైతే పెట్టడానికి ట్రై చేస్తాను. సో అనుకుంటున్నాను బాగా పెడదాము వీడియోస్ అని చెప్పేసి. సో ఇంకా ఇది ఒక బాయిల్ వచ్చిన తర్వాత నేను దీన్ని రైస్ కుక్కర్లో పెట్టేస్తానమాట. అప్పుడు ఏంటంటే మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది. ఒక బాయిల్ వచ్చే వరకు ఇంకా ఇక్కడ ఆనియన్స్ ఇవన్నీ కట్ చేశాను కదా, అది క్లీన్ చేసుకుంటున్నాను. నేను మరి అంత ఆర్గనైజ్డ్ పర్సన్ని కాదు, బట్ కిచెన్ మాత్రం మ్యాక్సిమం నీట్గా పెట్టుకోవడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే కిచెన్ నీట్గా లేకపోతే వంట చేయాలనిపించదు, కొంచెం కంఫర్టబుల్గా ఉండదన్నమాట. దానికోసం సో ఇది స్విచ్ ఆన్ చేసేసాను. ఇంకా ఆటోమేటిక్గా అదే ఉడికిపోతుంది కాబట్టి దాంతో మనకి పని లేదు. ఆలూ కర్రీ ఉంది ఫ్రిడ్జ్లో, వేసుకుంటారా అంటే రైతా అన్నారు. సో దానికోసం అయితే ఇంకా రైతా ప్రిపేర్ చేసేస్తున్నాను. నేనైతే పెరుగు రైస్లో తినను, ఓన్లీ ఇలా పులావ్స్ బిర్యానీస్లో మాత్రమే తింటాను. సలాడ్స్లో కూడా తింటాను పెరుగు. నార్మల్గా అన్నంలో మనం పెరుగు కలుపుకొని తింటాం కదా, అది నాకు అలవాటు పోయిందనమాట నా పెళ్ళైనప్పుడే. ఎందుకంటే మాకు అప్పుడు అంతకుముందంతా మంచి పెరుగు అదంతా దొరికేది. కలకట్టా వెళ్ళిన దగ్గర నుంచి ప్యాకెట్ పెరుగు కదా, నాకు నచ్చక నేను తినడం మానేశాను. సో ఇప్పుడు కూడా మరీ వేడి చేసింది ఇంకా తప్పదు అంటే తప్ప మజ్జిగ అవన్నీ కూడా తాగనమాట. బిర్యానీలో పులావ్స్లో మాత్రం అసలు మొహమాట పడకుండా తినేస్తాను. సలాడ్స్లో కూడా బాగానే తింటాను. ఉట్టిగా తినడానికే మనకి కొంచెం కష్టం అనమాట. సో ఇక్కడ రైతా కూడా కలిపేశాను. శ్రీ తినడు ఆనియన్స్ ఉంటే, తను డైరెక్ట్ పెరిగేసేసుకుంటాడనమాట. దానికోసం ఇంకా నాకు అంజన్కే కాబట్టి కొంచెమే కలిపాను. ఇంకా దోశ బ్యాటర్ వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. వీకెండ్ కదా, దోశ బ్యాటర్ ఉంటే బెటరు, ఏ టైం అప్పుడు లేచినా ఏమైనా తినడానికి ఉంటుంది అని. ఇక్కడ నేనైతే 1 గ్లాస్ మినపగుళ్ళు ఉంటాయి కదా, గుళ్ళే యూజ్ చేస్తాను. దానికి 2 గ్లాసులు బియ్యం అయితే యాడ్ చేసేస్తాను. ఇది ఇంత ఎక్కువ కాబట్టి గ్రైండర్ చేస్తాను. చిన్న గ్లాస్ అయితే మిక్సీలో కూడా వేసేస్తాను అప్పుడప్పుడు. సో ఇప్పుడు వేస్తే ఏంటంటే ఫ్రైడే మార్నింగ్ శ్రీకి టిఫిన్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఇప్పుడు అనమాట. ఇది చూసారా, పాలక్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ. మీరు వెజిటబుల్స్ ఏమీ వేసుకోకుండా ఇలా చేసుకుని పక్కన ఏదైనా ప్రోటీన్ లైక్ చికెన్ కానీ మటన్ కానీ అట్లా పెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీకు అంటే పిల్లలు పాలకూర అట్లా తినరు కదా, మా ఇంట్లో అయితే ఓన్లీ పప్పే తింటారు. మా హస్బెండ్ ఏమో పప్పు తింటారు, శ్రీకేమో పాలక్ పన్నీర్ కావాలన్నమాట. సో వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయడానికి నేనైతే ఇలా చేసేస్తూ ఉంటా. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర అయితే దీపం పెట్టేశాను. శ్రీకర్కి హోంవర్క్ చేయించి మళ్ళీ డిన్నర్ సంగతి ఇవన్నీ కూడా చూడాలన్నమాట. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో ఇక్కడ దోశకి నానబెట్టుకున్నాం కదా, అదైతే వేస్తున్నాను. శ్రీ నేను కూడా వేస్తానని వచ్చాడనమాట. ఇంకా హోంవర్క్ సినారియోస్, అందరూ రేపు హాలిడే అంటే ఈరోజే మొత్తం హోంవర్క్ అంతా ఫినిష్ చేసుకుని రివిజన్ అంతా చేసేసుకుని హ్యాపీగా రేపు ఆడుకొని ఎల్లుండి స్కూల్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. మావాడు మాత్రం ఇవాళ రేపు అంతా ఆడుకుని రేపు స్కూల్ అనగా ఈరోజు నైట్ చదువుకుని ఈరోజు నైట్ హోంవర్క్ చేసుకొని అప్పటికప్పుడు వెళ్ళొచ్చులే హాలిడే కదా ఏంటి కంగారు అని ఫీల్ అవుతాడనమాట. నేను ఎప్పుడు ఫోర్స్ చేయను, ఎందుకంటే వాడు పాపం ఫస్ట్ క్లాస్. సో ఎంబీబీఎస్ ఏం చదవట్లేదు కదా అన్నన్ని గంటలు అట్లా కూర్చోపెట్టడానికి అని చెప్పేసి. సో ఇక్కడైతే రాపిస్తున్నాను అనమాట హోంవర్క్. డైరీలో వచ్చేస్తుంది కదా, పాత స్కూల్లో అయితే వాట్సాప్లో వచ్చేసేది, ఇప్పుడైతే డైరీ వస్తుందన్నమాట. ఇంకా కొన్ని రివిజన్ ఉన్నాయి, అవైతే చేపిస్తున్నాను. 15th నుంచి ఎగ్జామ్స్ అంట. పాపం అసలు 2 months వెళ్ళారు అప్పుడే ఎగ్జామ్స్. సో మనకు తప్పదు కదా, వాళ్ళు ఇచ్చిన పోర్షన్ని మనమైతే చదివించాలి కదా రెస్పాన్సిబుల్ పేరెంట్స్గా. అందుకని ఇక్కడ ఏంటంటే నేను స్టార్ ఏమంటే చేతి మీద స్టార్ వేసాను, అన్నీ బాగా చెప్పావు అని. సో అమ్మ నీకు కూడా స్టార్ వేస్తాను నేనని చెప్పి స్టార్ట్ చేశాడు. నాకెందుకురా స్టారు అంటే బెస్ట్ అమ్మ నువ్వు అని చెప్పేసి ఐ లవ్ యూ రాస్తానని ఏంటేంటో అయితే రాశాడు. ఫైనల్గా నాకు అది కుదరలేదు ఇది కుదరలేదు అన్నాడు. సర్లే థ్యాంక్ యూ, ఇది కూడా బాగా రాసావు కదా చాలు నాకు అని చెప్పాను. ఇంకో చెయ్యివమ్మ బాగా రాస్తాను అన్నాడు. బాబాయ్ నీకు ఇట్లా చేతులు ఇస్తామంటే నాకు వంటగదిలో పని ఉందిరా నాయన అని చెప్పాను. నవ్వి సరే అమ్మ అయితే అని చెప్పేసి చెప్పాడనమాట. ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ఐ లవ్ యూ అమ్మ అని రాసి ఒక స్టారు ఒక స్మైలీ వేయాలనుకున్నాడంట. సో నేను టీవీ ఆపుదాంరా వాయిస్ పెడదాము అంటే టీవీ ఆపొద్దమ్మా అన్నాడు. సో అందుకే వాయిస్ తీసేసాను. ఇంకా తను ఏం చెప్పాడంటే మార్నింగ్ రైసే తింటాను నేను అన్నాడు. సరే అని చెప్పి ఇట్లా ఎగ్ బుజ్జి చేసేసి ఆనియన్స్ లేకుండా
మనకి రైస్ బౌల్ ఉంటుంది కదా, అలా అయితే తయారు చేసేసి తనకైతే తినిపించేశాను. సో తినిపించేసిన తర్వాత ఒక 10 మినిట్స్ డ్రాయింగ్ వేస్తా అన్నాడు పడుకునే ముందు. సో డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాడు. ఇంకా మా డిన్నర్ సినారియో అనమాట. వండుతూనే ఉండాలి 3 టైమ్స్ రోజుకి. అందరి ఇళ్ళల్లో జరిగేదే కదా. సో అంజని మాట్లాడిస్తే నాకు పెద్దగా ఆకలి అవ్వట్లేదు అన్నాడు. నాకేమో గురువారం ఎలాగో టిఫినే. సో ఫైనల్గా అయితే శాండ్విచ్ చేద్దాము అని ఫిక్స్ అయ్యాను. అదేంటంటే బుధవారం నైట్ డిన్నర్లోకి ఆలూ కర్రీ చేశాను. అది లెఫ్ట్ ఓవర్ ఉంది. సో దాంతో మనం చేసేద్దాంలే అని చెప్పి ఫస్ట్ కర్రీ పఫ్ అలా ఏమన్నా చేద్దామా అనుకున్నాను. బ్రెడ్ ఉంది సరేలే అని చెప్పేసి శాండ్విచ్ స్ప్రెడ్ ఇవన్నీ మాకు ఎప్పుడు ఉంటాయి ఫ్రిడ్జ్లో. సో ఇవన్నీ చేసేస్తున్నాను. ఇది రెసిపీ అయితే ఇలాగే చెయ్యాలి అని కాదు. శాండ్విచెస్ యాక్చువల్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్నీ. ఇది జస్ట్ ఒక అవుట్లైన్ అనమాట, ఇలా కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, స్ప్రెడ్స్ అన్ని స్ప్రెడ్ చేశాను. తర్వాత ఆలూ కర్రీ ఒకసారి ఓవెన్లో పెట్టాను, ఫ్రిడ్జ్లోంచి తీసాను కదా. సో ఆ వేడి మీద అయితే స్ప్రెడ్ చేశాను. తర్వాత చీజ్, యాక్చువల్గా నాకు ఈ చీజ్ కన్నా మోజరెల్లా ఉంటుంది కదా, మోజరెల్లా అంటే మీకు ఎలా చెప్పాలి, పిజ్జా మీద ఉంటుంది కదా, అదైతే చాలా ఇష్టం. బట్ నాకు అది ఈరోజు దొరకలేదు, అందుకని ఇది తెప్పించాను అనమాట. ఫైనల్గా అయితే బటర్ కూడా స్ప్రెడ్ చేసేసి శాండ్విచ్ మేకర్లో పెట్టేస్తున్నాను. ఈ శాండ్విచ్ నాకు బీయింగ్ సుచి అని ఒక యూట్యూబర్ ఉంటుంది, నా ఫ్రెండ్ అనమాట. తను ఈ ఇయర్ నా బర్త్డేకి గిఫ్ట్ చేసింది. సో తనని గుర్తు చేసుకొని ఇదైతే పెట్టేశాను శాండ్విచ్ అయితే. సో మీలో ఎంతమందికి శాండ్విచెస్ తినడం ఇష్టం? సో మనం ఇంట్లో ఎలా చేసుకున్నా వాళ్ళు కెఫేలో చేసిన టేస్ట్ రాదనుకోండి, అది వేరే విషయం. బట్ మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి అదనమాట. నేను గట్టిగా నొక్కేసినట్టున్నాను, స్ప్రెడ్ అంతా బయటకు వచ్చేసింది. సో నెక్స్ట్ దానికైతే అంత ఫోర్స్ ఇవ్వలేదన్నమాట. సో ఇంకా తినేసిన తర్వాత యాజ్ యూజువల్ కిచెన్ అయితే క్లీన్ చేయాలి కదా. సో కిచెన్ అయితే క్లీన్ చేసేసి వాటర్ బాటిల్స్ అన్నీ ఫిల్ చేసేసి ఇంకా నెక్స్ట్ డేకి స్కూల్కి మార్నింగ్ ఏమీ ఇబ్బంది లేకుండా అన్నీ సర్దేసుకున్నాను. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్.